చిత్తూరు మేయర్ అనురాధ కాల్పుల్లో మృతి చెందారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, కాల్పుల ఘటనకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంబిక, ఈ రోజు ఒక 15 నిమిషాల క్రితం చిత్తూరు మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ తో కలిసి తన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో 3 వ్యక్తులు వచ్చి తుపాకీతో దాడి చేసి తర్వాత కత్తితో తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తుంది. తలకు తూటా తగలడంతో మేయర్ అక్కడికక్కడే మరణించినట్లు అంటున్నారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన మేయర్ కటారి అనురాధ భర్త కటారి మోహన్ ను సిఎంసి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్తున్నారు. అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన వ్యవహారం గతంలో మాజీ ఎమ్మెల్యే చిత్తూరు మాజీ ఎమ్మెల్యేకి సీకే బాబుకు కటారి మోహన్ తో మధ్య వర్గ చర్చలు చాలా కాలం నుంచి నడుస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగిందనే పోలీసులు అనుమానిస్తున్న ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింటుందని భావిస్తున్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన జరగడంతో చిత్తూరులో ఒక రకమైన అలజడి వాతావరణం నెలకొంది. గతంలో అంటే మేయర్ గా ఎన్నికైన తర్వాత ఎటువంటి కక్షలకు పోకుండా కేవలం కోర్టు వాయిదాలతో తిరుగుతున్న వీరి మధ్య ఈ రాజీ కూడా కుదిరిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం కూడా అనే అనుమానాలకు తావిస్తుంది. సీకే బాబు వర్గం వారు దాడి చేశారా, లేకపోతే మరేదైనా వేరే వర్గం వారు దాడి చేశారా అన్న విషయాలపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఈ ఘటన మాత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలోనే జరగడం, అది కూడా బందోబస్తు అంటే వీళ్ళకున్న సెక్యూరిటీ సిబ్బంది ఎదురుగానే ఈ విధంగా దాడి జరగడంతో ఇది అనేక అనుమానాలు సాగిస్తున్నప్పటికీ ఈ బయట నుంచి వచ్చిన కిరాయి అందుకులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంబిక, దామోదర్, అలానే మేయర్ భర్త మోహన్ పరిస్థితి ఎలా ఉంది? మోహన్ కు బుల్లెట్లు తుపాకీతో కాల్చడంతో బుల్లెట్లు తగలడంతో పాటు అతనికి కత్తితో కూడా దాడి చేసినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. మరో 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఏ విషయం చెప్పే పరిస్థితి లేదని డాక్టర్లు అంటున్నారు. ఇంకా తరలింపు కార్యక్రమం కూడా పూర్తిగా ఇక్కడ ప్రాథమిక చికిత్స చేస్తూనే వేలూరుకు అంబులెన్స్ లో తరలించారు. సుమారు చిత్తూరు నుంచి సిఎంసి వేలూరుకు వెళ్లాలంటే సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గంట సమయంలో అతను సేఫ్ గా అక్కడికి చేరుకుంటారా లేదా అన్న విషయం కూడా తెలియాల్సింది. అంబిక, అలానే ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, దీనికి సంబంధించి ఎవరైనా సాక్షులు ఎవరైనా ఉన్నారా, అలానే ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? అందుకే 3 ఈ ఘటనలో పాల్గొన్నట్లు అక్కడ తెలుస్తున్న సమాచారం ప్రకారం 3 ఈ ఘటనలో పాల్గొన్నారు. ఒకరు తుపాకీతో కాల్పులు జరుపుతుంటే మరొకరు కత్తితో దాడి చేశారంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు సంఘటన ఏ విధంగా జరిగిందన్న విషయం కూడా పూర్తి స్థాయిలో మనకు తెలియరాలేదు. అక్కడ జరుగుతున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాచారం పూర్తిగా ఏ విధంగా అర్థమయ్యేటట్లేదు. అయితే పోలీసులు మాత్రం తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు గాలింపు చర్యలు కూడా ఆ స్థాయిలో మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. సుమారు 4 బృందాలను ఏర్పాటు చేసి మొత్తం చిత్తూరు చెక్ పోస్ట్ వాహనాలు పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అంబిక, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.
చిత్తూరు మేయర్పై హత్యాయత్నం జరిగింది. మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ పై కాల్పులు జరిపారు దుండగులు. నగరపాలక సంస్థ ఆఫీసులోనే ఈ కాల్పులు జరిగాయి. కర్ణాటకకు చెందిన వాహనంలో వచ్చిన దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. మేయర్ భర్త మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు మేయర్పై హత్యాయత్నం జరిగింది. మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ పై కాల్పులు జరిపారు దుండగులు. నగరపాలక సంస్థ ఆఫీసులోనే ఈ కాల్పులు జరిగాయి. కర్ణాటకకు చెందిన వాహనంలో ముగ్గురు ఈ దాడిలో పాల్పంచుకున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. తలకు బలమైన గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. మేయర్ భర్త మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు మేయర్ అనురాధ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే ముగ్గురు దుండగులు ఆమెపై తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె భర్త మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను చికిత్స కోసం వేలూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అనురాధ చనిపోయారు. మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు మేయర్ అనురాధ కాల్పుల్లో మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు ఒక అరగంట క్రితం జరిగిన చిత్తూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ పై హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నంలో కఠారి అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడి వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ చెందిన వాహనంలో బెంగళూరుకు చెందిన యువకులు ముగ్గురు వచ్చి ఈ విధంగా ఈ దాడి కిరాయి ఎందుకులే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ముందుగా తుపాకీతో దాడి చేసి ఆ తర్వాత కత్తితో తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె మేయర్ కఠారి అనురాధ తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె ఎక్కడికక్కడే మరణించినట్లు చెప్తున్నారు. అయితే ఆమెను కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంలో
గతంలో చిత్తూరుకు సంబంధించి కటారి మోహన్ కు సీకే బాబు మధ్య వర్గ విభేదాలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. గతంలో సీకే బాబు పై కూడా అత్యాచారం జరిగింది. ఆ తర్వాత కటారి మోహన్ పై అత్యాచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులు కోర్టులో ఉన్నాయి. ఒక కేసు అయితే కటారి మోహన్ పై అత్యాచారం కేసు ఈ మధ్యనే అది కొట్టివేయబడింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ విధంగా దాడి జరగడం చిత్తూరు నగరంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అంటే ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ఒకేసారి కటారి మోహన్ పై దాడి జరగడం అనే విషయాన్ని పెద్ద ఎత్తున ఒక రకమైన వాతావరణం చిత్తూరు నగరంలో భయాందోళన వాతావరణం సృష్టించింది. అయితే దాడిలో పాల్పడిన వారిని ఎవరు దాడి చేయించారో, హత్యకు కారణం ఎవరు అన్న విషయంపై కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కటారి మోహన్ చిత్తూరు నగరానికి సంబంధించి కటారి మోహన్ ముఖ్య నాయకుడు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక వార్డుల్లో డివిజన్లో గెలిచి ఇక్కడ అతని భార్య మేయర్ గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో పోటీగా సీకే బాబు భార్య కూడా పోటీ చేసి ఆమె ఓటం డివిజన్ కార్పొరేటర్ కూడా ఓటం పాలైన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అయితే వీరి మధ్య రాజీ జరిగిందన్న చర్చ బయటికి నడిచినప్పటికీ ఈ విధంగా హత్యాయత్నం జరగడం, దాడులు జరగడం, ఈ విధంగా ఆమె మరణించడం అనే విషయం మీద పోలీసులు సుదీర్ఘంగా పరిశోధన చేస్తున్నారు. అయితే హత్యకు పాల్పడిన కిరాయి హంతకులను ఎవరు ఊసుకెళ్తారు, ఎవరు వారికి ఈ టార్గెట్ అన్న విషయం మీద కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి కేంద్రీకరించి ముందుగా కిరాయి హంతకులను పట్టుకోవడానికి వారు చిత్తూరు నగరం నుంచి బయటికి పోయే చెక్ పోస్టులన్నీ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యం కొనసాగుతుంది. అయితే ఈ దాడికి పాల్పడిన వారు యువకులు వారు ముగ్గురు వాహనంలో వచ్చి వారికి ఎవరైనా లోపల సమాచారం ఇచ్చి ఉండకపోతే వారు ఏ విధంగా లోపలికి వచ్చారన్న విషయం మీద కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ దాడి జరగడము, ఆ దాడిలో అక్కడికక్కడే మేయర్ మరణించడం, ముందుగా కటారి మోహన్ టార్గెట్ గా ఉన్నాడన్న విషయం ముందుగానే అందరికీ తెలిసిన విషయం. అయితే అతని మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో ఈమె అడ్డు రావడంతో ఈమె తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మరణించిందని అంటారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్న యువకుల గురించి సమగ్ర అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం పోలీసులు తెలుసుకుంటున్నారు. ఎంతమంది ముగ్గురు కాకుండా బయట ఏమైనా రెక్కి నిర్వహించారా, ఇంతకుముందు ఏమైనా రెక్కి నిర్వహించి ఈ విధంగా దాడులకు పాల్పడ్డారా అన్న విషయం మీద కూడా పోలీసులు పరిశోధన చేస్తున్నారు. అయితే ముందుగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ప్రతీకార సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులందరినీ చిత్తూరు ఎస్పీ బయట నుంచి కూడా మిగతా డివిజన్ల నుంచి కూడా పోలీసులను రప్పించి చిత్తూరు నగరంలో ఎటువంటి అల్లర్లు ఘర్షణలు జరగకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో పాటు నిందితులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో హత్యకు పాల్పడి పరారైన యువకుల కోసం కూడా తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతుంది అంబిక. దీంతో పాటు ఈ హత్యకు గల కారణాలు కూడా వారు పరిశోధిస్తున్నారు. గతంలో జరిగిన వీళ్ళ దాడులు ప్రతి దాడుల నేపథ్యంలోనే ఈ విధంగా వీరు ఈ హత్యకు కుట్ర పన్నారా అన్న విషయం మీద కూడా వారు పరిశోధన చేస్తున్నారు. అయితే మొత్తం మీద వీరిద్దరి మధ్య ఉన్న వర్గ విభేదాల వల్ల ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే సీఎంసీకి తరలించబడ్డ కటారి మోహన్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అతనికి 2 రౌండ్ల వరకు బుల్లెట్లు దిగడంతో పాటు కత్తి ఘాట్లు కూడా ఉండడంతో తీవ్ర రక్తస్రావం, సంఘటనా స్థలంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ డాక్టర్లు పూర్తి విషయం ఇప్పుడే ఆయన సీఎంసీలో అడ్మిట్ అయినట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది అంబిక. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.